యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఐటీటీలో ఏపీ విద్యార్థుల హవా, ర్యాంకర్లకు సీఎం జగన్ అభినందనలు. నేడే హుజూరాబాద్ ఉపపోరు, పోలింగ్ కు సర్వం సిద్ధం. బాల్కొండలో మంత్రి వేముల పర్యటన, పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. జైల్లో తీన్మార్ మల్లన్నను కలిసిన బీజేపీ ఎంపీ, బెయిల్ రాకుండా కొత్త కేసులు పెడుతున్నారని ఆరోపణ. ధరణి పోర్టల్ కు ఏడాది పూర్తి, జగిత్యాలలో కలెక్టర్ ప్రత్యేక కార్యక్రమం. డీటెయిల్స్ చూస్తే ఏఐటీటీ 2020 ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ సాధించిన ఏపీకి చెందిన 5 విద్యార్థులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఒక్కొక్క విద్యార్థికి 5 లక్షల నగదు ప్రోత్సాహకం, ఏపీ ఐఐసీలో వారికి చదువుకు అనుగుణంగా ఉద్యోగం ఇస్తామని ఆయన ప్రకటించారు. విద్యార్థులతో పాటు కౌశలాచార్య అవార్డు 2021ని సాధించిన డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ వై రజితా ప్రియాను కూడా సీఎం అభినందించారు. ఆమెకు కూడా 5 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. విద్యార్థులకు మెమెంటోలతో పాటు సర్టిఫికెట్లు, ట్యాబ్లను అందజేశారు. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. హుజూరాబాద్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం 1715 మంది సిబ్బందిని నియమించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు. 3880 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. శాంతియుత వాతావరణం ఓటింగ్ ప్రక్రియ జరిగేలా ప్రజలు సహకరించాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే ఫేక్ న్యూస్ నమ్మొద్దని స్పష్టం చేశారు. ధన్యవాదాలు. షార్ట్ టైంలో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ రావడం. ఈ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మన ఉప ఎన్నికల కోసం ప్రత్యేకంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ పర్సనల్స్ అందరూ రావడం జరిగింది. పోలీస్ పర్సనల్స్ కూడా బందోబస్తు డిప్లాయ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. చాలా పకడ్బందీగా సిపి గారు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు కూడా మనం డిప్లాయ్ చేస్తున్నాం. దీంతో పాటు పోలింగ్ పర్సనల్ ఏపీఓ, ఓపీఓ, అదేవిధంగా పీఓస్ అందరం కూడా డబుల్ వ్యాక్సినేటర్తో పాటు చేయడం జరుగుతుంది. వెబ్ కాస్టింగ్ కూడా పూర్తిగా అన్ని పోలింగ్ స్టేషన్లో మన వెబ్ కాస్టింగ్ ద్వారా డిజిటల్ రికార్డింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ పని కూడా
స్టూడెంట్స్తో పాటు వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు టైమింగ్ 7 AM to 7 PM చాలా ముఖ్యమైనది. 7 AM to 7 PM టైమింగ్ ఉంటుంది. దానికోసం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా కూడా ప్రొవిజన్స్ అన్ని పెట్టడం జరిగింది. ఈవెన్ సోలార్ ఫెసిలిటీస్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. సోలార్ లైట్ ఫెసిలిటీస్ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు మీ ద్వారా కోరుకున్నది ఒకటే, చాలా మంది ఓటర్ స్లిప్స్ తీసుకొని వెళ్తారు. ఓటర్ స్లిప్ ఈజ్ నాట్ ఐడెంటిటీ కార్డ్. ఓటర్ స్లిప్లో మీకు ఎక్కడ వెళ్ళి ఓటు చేయాలి, ఏ పోలింగ్ స్టేషన్ వెళ్ళాలి ఉంటుంది తప్ప ఎప్పుడు ఐడి కార్డ్ తీసుకువెళ్ళాలి. మాక్సిమం మీరు ఎపిక్ కార్డ్ తీసుకువెళ్ళండి, ఓటర్ ఐడి కార్డ్ తీసుకువెళ్ళండి, లేదా ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళండి, లేదా నరేగా జాబ్ కార్డు ఉంటుంది, బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, లేదా గవర్నమెంట్ ఇచ్చిన ఐడి కార్డు ఉంటుంది. ఏదైనా ఒక ఐడి కార్డ్ తప్పకుండా మీరు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. అది మ్యాండేటరీ. అక్కడ ఉన్న సిబ్బందులు, పోలింగ్ సిబ్బందులు మీరు ఓటర్ స్లిప్ తీసుకున్నా కూడా ఐడి కార్డ్ చెక్ చేస్తారు. అదేవిధంగా ఫోన్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ ఎక్సెప్ట్ పిఓ. ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఎమర్జెన్సీ కోసం వీఆర్ గివెన్ ఫోన్ పర్మిషన్ ఇచ్చాము. అదర్ దాన్ దట్ ఓటర్స్, పోలింగ్ ఏజెంట్స్ ఎవరు ఫోన్ తీసుకువెళ్ళకూడదు, మొబైల్ ఫోన్ తీసుకెళ్ళకూడదు, మొబైల్ ఫోన్ అలౌ చేయండి. అదేవిధంగా మాస్క్ తప్పకుండా వారు ధరించాలి. మాస్క్ తప్పకుండా, వితౌట్ మాస్క్ కూడా ఓటింగ్ అలౌ చేయండి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలీస్ ఫోర్స్తో సహా 306 పోలింగ్ బూతుల్లోకి 30 మొబైల్స్, రూట్ మొబైల్స్ ద్వారా 168 ప్లేస్ల్లో పంపించడం జరిగింది. దీనికోసం 20 కేంద్ర పోలీసు బలగాలు, అట్లాగే 2200 స్టేట్ ఆర్మ్డ్ యాజ్ వెల్ యాజ్ సివిల్ ఫోర్స్ని వినియోగించడం జరిగింది. ఇప్పటికే మొత్తం పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా పోలీస్ ఫోర్సు అక్కడ పొజిషన్ చేరుకుంటున్నారు. మధ్యాహ్నం ఈవీఎంస్ వెళ్ళేసరికి అందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిప్లాయ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్, ఇందాక ఆర్ఓ గారు చెప్పినట్లు, ఎప్పుడైతే నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిందో ఆ రోజు నుంచే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రౌండ్ ది క్లాక్ 10 SST టీములు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్స్, వీడియోగ్రఫీ టీంలు ఎక్కడైతే అనుమానం వచ్చిందో అక్కడ ఇమీడియట్గా స్ట్రెంథన్ చేసి పెట్రోలింగ్ పెంచడం, కేంద్ర పారామిలిటరీ బలగాలతో చెకింగ్ చేయించడం, వీడియోగ్రఫీ చేయించడం జరిగింది. ఇంతవరకు ఒక రికార్డు ఎంసీసీ కేసులు 130 పైగా ఎంసీసీ కేసులు వివిధ పార్టీలపై, ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టడం జరిగింది. వాళ్ళపై చర్య కూడా తీసుకోవడం జరిగింది. 3.5 కోట్ల పైగా అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సైలెన్స్ పీరియడ్ వచ్చిందో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో మేము కూడా కేంద్ర పోలీసు బలగాలు, సివిల్ ఫోర్స్తో ఎక్కడ అనుమానం ఉన్నా సరే పట్టుకోవడం ఒక పక్కన, అదేవిధంగా ప్రజల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నిటిని కూడా పెట్టుకుని యాక్షన్ తీసుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేల్పూర్ మండలం, లక్కోర గ్రామం, బేంగల్ మండలం, సికింద్రాపూర్ గ్రామాల్లో గౌడాన్లను నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 14 కోట్ల వ్యయంతో 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 2 గోడౌన్లు నిర్మించనున్నారు. సికింద్రాపూర్ పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. తరగతి గదుల నిర్మాణానికి ముందుకు వచ్చిన స్థానిక ఎంపీటీసీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఏర్గట్ల మండల కేంద్రంలో 7.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, 5 లక్షల వ్యయంతో నిర్మించిన నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ను మంత్రి ప్రారంభించారు. లేక కావలసుకొని లంగేశం వేసి మాట్లాడా, తొండేశం వేసి మాట్లాడా నాకు తెలుస్తలేదు. కానీ ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతున్నది అన్న విషయాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ గోడౌన్ల విషయమే మాట్లాడదాం. ఇవాళ ఈ ప్రస్తుతం ఈ సబ్జెక్ట్ కాబట్టి ఈ గోడౌన్ల విషయమే మాట్లాడదాం. తెలంగాణ రాకున్న మొదలు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకున్న మొదలు ఈ బాల్కొండ నియోజకవర్గంలో 60 సంవత్సరాల పొడవుతా అప్పుడున్న ప్రభుత్వాలు కట్టిన గోడౌన్లు ఒకటే ఒక గోడౌన్, అది కిసాన్ నగర్లో 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్. మొత్తం 60 ఏళ్ళల్లో కట్టింది ఒక గోడౌన్. అది కిసాన్ నగర్లో గోడల మీద లేపి పాతది, అది కూడా గోడల మీద వాటి రేకులు ఉంటుండే, ఇట్లా పిల్లర్లు కాదు, కథ కాదు. అటువంటి గోడౌన్ ఒక్కటి ఉన్నది 60 ఏళ్ళ పొడుగుతా. ఈ 6 సంవత్సరాల కాలంలో అప్పుడు 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ ఉంటే 60 ఏళ్ళల్లో వాళ్ళు కడితే ఈ 6 సంవత్సరాలలో 57,250 మెట్రిక్ టన్నుల గోడౌన్లు, 57,000. 5,000 60 ఏళ్ళల్లో ఉంటే
ఈ 6 ఏళ్లలో 57,000 మెట్రిక్ టన్నులు కట్టినాం. 11 ఎక్కువ, 11 రేట్లు ఎక్కువ. చూస్తే మీకు భీమగల్ల కనిపిస్తుంది బావాపూర్ దగ్గర, అటుపోతే కమర్పల్లి మార్కెట్. గత కొంతకాలం నుండి చంచల్గూడ జైల్లో ఉన్న చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్నను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కలిశారు. తీన్మార్ మల్లన్నను అక్రమ కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టారని, బెయిల్ వచ్చినా మరిన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ అన్నారు. బీజేపీ లీగల్ సెల్ వార్ మల్లన్నపై పెట్టిన కేసులు పరిశీలిస్తున్నారని, త్వరలోనే మల్లన్న విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గుడ్ ఫర్ నథింగ్ యూజ్లెస్ ఫెలో అయ్యా సంఖ కింద ఉండి పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. దేనికోసం రా నా బాబుని పవరు? బాంబేలో భరతనాట్యం చేయనికనా? ఇదే నువ్వు చేసేది జర్నలిస్టులతోటి? జర్నలిస్ట్ సంఘాలు కూడా ఏం చేస్తున్నాయండి నాకు అర్థమైతలేదు. మీరు కూడా విజృంభించాలా? ఇవన్నిటికీ రిపర్కషన్స్ ఉంటాయి. నువ్వు జీవితాంతం పవర్లు ఉండవు, గుర్తుపెట్టుకో. హ్యూమానిటేరియన్, వాట్ ఎల్స్? ఓ జర్నలిస్ట్ సోదరుడు ఉన్నాడు, లోపల ఉన్నాడు, 60 రోజుల నుంచి ఉన్నాడు, అన్యాయంగా ఉన్నాడు. లోపల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. బైన్సాకు సంబంధించిన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ మీద అందరి మీద ఇటువంటి కేసులే. దమ్ము లేక మీ అయ్యకి ఎట్లా బుద్ధి లేదు, ఫామ్ హౌస్లో ఉంటాడు. ఇవన్నీ నడిపించే ఈ కేటీఆర్ మోస్ట్ ఇన్సెక్యూర్ ఫెలో, థర్డ్ క్లాస్ ఫెలో. లీగల్ అసిస్టెన్స్ మా లీగల్ సెల్లే కొట్లాడుతూ ఉన్నది మల్లన్న కేసు. అన్నిట్లో బెయిల్ వచ్చేసింది, ఒకటే కేసు మిగిలింది ఫస్ట్కు ఉన్నది. అది కూడా ఏంది లొటపీస్ అన్న కేసు. లొటపీస్ అంటే SC ST యాక్టివిటీ, అది దాని మీద డ్రాగ్ చేసుకుంటా ఫస్ట్కు ఉన్నది. ఇది ఫస్ట్కు బెయిల్ వస్తుందేమో అని ఈ కోవిడ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన ల్యాబ్ మీద వేసుకో. అది స్కాన్ చేస్తే ఒరిజినల్ అని వస్తున్నది, ఆ సిస్టమ్ మీద వేసుకో. మల్లన్నకేం సంబంధం? విడుదలైన తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యి ఇదే వారెంట్. మళ్ళా హైకోర్టు ఎటువంటి కేసు పెట్టినా 41 CRPC అలా నోటీసు లేదు, ఏం లేదు. ఇప్పటికి డైరెక్ట్ వేస్తున్నారు. బిడ్డ కేటీఆర్ ఇవన్నీ నేర్పిస్తున్నావు నువ్వే. ఇవన్నీ నీ మీదనే ప్రయోగం చేసే రోజు కూడా వస్తుంది, యాద పెట్టుకో. జగిత్యాల జిల్లాలో విజయవంతంగా ధరణి అమలవుతుందని జిల్లా కలెక్టర్ జి రవి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధరణి పోర్టల్ ప్రారంభించి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా కలెక్టర్ అధికారులను అభినందించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ధరణి పోర్టల్ వివక్షలేని సేవలను అందించే వినూత్నమైన అత్యాధునిక ఆన్లైన్ పోర్టల్ అని కలెక్టర్ అన్నారు. భూ సంబంధిత లావాదేవీలకు ధరణి 1 స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పారు. విజయవంతంగా ధరణి అమలు చేయడంలో అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆరణశ్రీ, ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇదే రోజున లాస్ట్ ఇయర్ ఈ ధరణి పోర్టల్ లాంచ్ చేస్తూ ఏదైతే సిటిజన్ ఫ్రెండ్లీ, నో డిస్క్రిషన్, టైమ్లీ డెలివరీ ఆఫ్ ద సర్వీసెస్ అన్న మోటోతో వారు ప్రారంభించారో దానికి అనుగుణంగా ఇనిషియల్ గా కొన్ని మాడ్యూల్స్ వచ్చినప్పటికీ అవసరాలను బట్టి ఫీల్డ్ లో ఉన్న ఇష్యూస్ ని బేస్ చేసుకుని రకరకాల మాడ్యూల్స్ డెవలప్ చేసుకుని ఈరోజు సుమారుగా 31 మాడ్యూల్స్ తోటి ఈ ధరని సక్సెస్ఫుల్ గా లాంచ్ అవ్వడము, సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడము. దాన్ని అందరూ అన్ని స్థాయిల వాళ్ళు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇతర రాష్ట్రాల ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా మెచ్చుకోవడం చాలా సంతోషం అనిపిస్తాం. ధరణి లాంచ్ చేయకంటే ముందు చాలా సాఫ్ట్వేర్ మీద కానీ, రికార్డ్స్ మీద కానీ చాలా డీటెయిల్ గా స్టడీ చేసి ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి దాన్ని టెస్ట్ చెక్ చేసిన తర్వాత మాత్రమే వన్స్ ఇట్ వాజ్ రెడీ ఇట్ వాజ్ లాంచ్డ్. రీసెంట్ గా జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వేరే అంశం మీద ఉన్నప్పటికీ ఓపెనింగ్ రిమార్క్స్ లోనే వారు ముందుగా ధరణి గురించి మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీ కరెక్ట్ గా అవగాహన లేకపోవడంతో
వాళ్ళు అప్లై చేసుకోలేకపోతే. సో ఈ నెక్స్ట్ 1 year లో అవర్ ఫోకస్ షుడ్ బి we trying to reach to the citizens and asking them to apply as per the modules and మనమే దగ్గరుండి అప్లై చేయించి క్లియర్ చేయించాల్సిన బాధ్యత. అందులో మేజర్ గా ఫస్ట్ ఇంతకు ముందు ఎలా రూపీలో ఆ టైంలో చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల పార్ట్ బిలో పెట్టిన అంశాలు చాలా వరకు ఈ సంవత్సర కాలంలో వాటిని క్లియర్ చేస్తాం. కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎస్సీ వర్గీకరణపై మద్దతు ఇవ్వడం ఏంటని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మాల మహానాడు గెజిటెడ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాల ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. మాల మాదిగ ఉపకులాలు వెనుకబడ్డాయని వాటి అభివృద్ధి కోసం పాటుపడాలని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 24న హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి ఉధృతం ధర్నా చేపడతామని హెచ్చరించారు. ప్రతి మాల నాయకులు, నేతలు, కార్యకర్తలు అందరూ ధర్నా కార్యక్రమానికి బయలుదేరాలని పిలుపునిచ్చారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను మాల డెలిగేట్ మీటింగు పెట్టి ఈరోజు డిమాండ్లు మాల ఉపకులాలకు జరిగే అన్యాయం తీవ్రంగా జరుగుతుంది. అందు గురించని కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి గారు, మురుగన్, నారాయణ స్వామి, వెంకయ్య నాయుడు వీళ్ళందరూ కూడా ఎంఆర్పిఎస్కు సపోర్ట్ ఇచ్చి వర్గీకరణ చేస్తామని ఒత్తాసు అడిగిన వీళ్ళను మంత్రి పదవులోకి వెళ్ళి బర్తరాపు చేయాలని అలా వీణ ఎస్టీ అట్లా చట్టం కూడా చేయాలని ఏకపక్ష నిర్ణయంగా మాట్లాడితే తీవ్రంగా మేము మాల డిమాండ్ చేస్తుంది. ఈ రోజుల్లో ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 5 న్యాయమూర్తులతోటి తీర్పిస్తే ఆ తీర్పుకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుకోమంటే చాలా దురదృష్టంగా మాట్లాడుతున్నాం. అందుగురించనే మేము హలో మాలా సెలో ఢిల్లీ లక్షలాది మంది పోయి మేము జంతర్-మంతర్ ధర్నా చేసి ఈ అడ్డుకుంటాం. పార్లమెంటు సమావేశంలో ఎవరే కానీ మీరు వర్గీకరణకు సపోర్ట్ ఇచ్చిన పార్టీలను ఎవరే కానీ కేసీఆర్ తీసుకుపోయినా ఎవరు తీసుకుపోయినా అడ్డుకుంటాము. అడ్డుకొని పార్లమెంట్లో మెమరాండాలు ఇచ్చేసి మేము అన్ని పార్లమెంటు ఎంపీలను మొత్తం కలిసి మెమరాండాలు ఇచ్చి మేము బైకాట్ చేస్తామని కూడా డిమాండ్ చేస్తున్నాం. అందు గురించనే ఆ రోజుల్లో 7 రాష్ట్రాలు సపోర్ట్ ఇచ్చినాయి వర్గీకరణకు, 15 రాష్ట్రాలు వ్యతిరేకం చేసినాయి. వ్యతిరేకం చేసిన కూడా కొన్ని రాష్ట్రాలు ఓపెన్గా ఉన్నాయి. అందు గురించనే ఇది కాదు వర్గీకరణ అని సుప్రీంకోర్టు చెప్పేసింది. అందు గురించనే ఏది మీరు ఎంత చేసినా కూడా ఏంటికి అన్ని రాష్ట్రాలు బైకాట్ చేసినాయి. మీరు మళ్ళా ఓటు బ్యాంక్ రాజకీయానికి వర్గీకరణ చేస్తామంటే మీకు గుణపాఠం చెప్పే రోజులు వచ్చినాయి. మీ ఇండ్లు కూడా ముట్టడి చేస్తాం మీరు వినపోతేనంటే మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుంది. రాజకీయ నాయకులకు అని కూడా గుణపాఠం చెప్తామని కూడా మనవి చేసుకుంటూ మా మేక ఇంకన్నా మాట్లాడతారు. మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణకు సహకరిస్తున్నటువంటి దీనివల్ల మీకు మాలలకు ఏమైనా అభ్యంతరమే. ఏంటంటే మాలలు ఉడక వెనకబడిండ్రు. ఆ రోజు ఉషా మేర కమిటీ చెప్పింది మాలలు డెవలప్ అయినరు, మాలలు ఉన్న ఉపకులాలు వెనకబడినాయి. మాదిగలు డెవలప్ అయినరు, మాదిగలు ఉన్న ఉపకులాలు వెనకబడినామని వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదు. మాలలు కూడా తీవ్రంగా మాల ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని కూడా. యాసంగి వరి సాగు, వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి విడనాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనల మూలంగి రైతాంగం తీవ్ర ఆందోళన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు యాసంగి వరి సాగు చేయవద్దని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రైతులు పండించిన వరి పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సంపద వాళ్ళకు ఒప్పచెప్పడానికి ప్రధానమంత్రి సీట్లో కూర్చొని పరిపాలన సాగిస్తున్నారు తప్ప మరొకటి కాదనేది అర్థమైతా ఉంది. ఈయన గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇవాళ అడ్డగోలుగా పని తెగించి పన్నుల మీద పన్నులు, ధరల మీద ధరలు పెంచడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ గ్యాస్, తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు అద్దుపద్దు లేకుండా పెరిగిపోతూ ఉన్నాయి. వీటి ధరలు పెరగటం వల్ల నిత్య జీవిత అవసర వస్తువుల ధరలు అన్నిటి మీద కూడా ఇవాళ ధరలు పెరగటం సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా
ఇవాళ ఈ వస్తువుల ధరలన్నీ పెరగటం వల్ల ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అదే కాకుండా కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి 8 గంటల పని దినం నుంచి 12 గంటలు పని చేయాలి, యూనియన్లు పెట్టుకోవడానికి లేదు, సమ్మెలు చేయడానికి లేదు, వాళ్ళు చెప్పింది చేయాలి, ఇచ్చింది తీసుకోవాలి అనే పద్ధతిలో మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయేటువంటి విధానం అనుసరించడం. అట్లాగనే ప్రజల కష్టార్జితం 70 సంవత్సరాల నుంచి కష్టపడి పోగు చేసినటువంటి సంపద ప్రభుత్వ రంగంలో అనేక పరిశ్రమలు, అనేక సంస్థలు, అనేక పెట్టుబడులు సుమారుగా 50-60 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆ పెట్టుబడులని, కంపెనీలని, సంస్థలని కేవలం 5-6 లక్షల కోట్లకు మాత్రం వాళ్ళకు అప్పచెప్పడానికి ఈ ప్రధానమంత్రి కూడుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం ప్రైవేటీకరణ చేయడానికే ఆయన యొక్క విధానాలు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అంటే ఈయన ప్రధానమంత్రి సీట్లో ఉండి దేశ సంపదని కాపాడటం కొరకు కాకుండా దేశ సంపదని అమ్మటం కొరకు, ప్రజల అవసరాలు తీర్చడం కాకుండా ప్రజలని మరిన్ని కష్టాల పాలు చేయటం కొరకే ఈయన రాజ్యం వెళ్తూ ఉన్నారు తప్ప ఇంకోటి కానేది అర్థమవుతూ ఉన్నది. ఈయన ఒక మధ్య దళారిగా, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఒక బ్రోకర్ లాగా ఇవాళ ప్రజల సంపదని ఆ రకంగా ఏంటంటే వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కొద్దిమంది చేతుల్లోకి ఒప్పజెప్పడానికి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూలీ చేస్తూ రాజ్యాంగ వ్యవస్థను మొత్తం పూర్తిగా బలహీనపరిచి చట్టసభలన్నీ కూడా తిట్ల సభల్లాగా కేవలం ఒక బీజేపీ కార్యాలయాల్లో నిర్ణయం తీసుకున్నట్టుగా బిల్లులపైన కానీ చట్టాలపైన కానీ ఎలాంటి చర్చ లేకుండా మరి గంటల నిమిషాల్లోనే అనేక బిల్లులు, చట్టాలు తమకు అనుకూలంగా పాస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రజల మధ్య ఐక్యత. హైదరాబాద్ పోలీసులు గత కొన్ని రోజులుగా నగరంలో కార్డన్ సెర్చ్ చేపడుతున్నారు. నగరంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బంజారాహిల్స్లో ఫిలిం నగర్లోని ఏరియాలోని 18 బస్తీల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 135 మంది పోలీసుల బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించారు. 783 ఇళ్లను తనిఖీ చేశారు. ఎలాంటి పత్రాలు లేని 48 బైకులు స్వాధీనం చేసుకున్నారు. విదేశీయుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కార్డన్ సెర్చ్ జరిగింది. దీనిలో ముఖ్యంగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి ఈ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఫెల్ట్ ఏంటి, ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఈ టీజింగ్ ఉందా, లేకుంటే ఏమైనా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా, లేకుంటే పార్కింగ్ ప్రాబ్లం ఉందా, ఈ తెలుసడం జరిగింది మొత్తానికి. అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇది రిగార్డ్ టు ఫ్రెండ్లీ పోలీసింగ్, అంటే ముఖ్యంగా ఏమైనా ఉంటే పబ్లిక్తో పోలీసుతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళు ముందు రావాలని చెప్పేసి చాలా వరకు బయట ఉన్న వాళ్ళతో ఇంటరాక్షన్ జరిగింది మన ఆఫీసర్స్ది. అదేవిధంగా చెకింగ్ కూడా జరిగింది. ఈ చెకింగ్లో ముఖ్యంగా వెహికల్స్ సుమారుగా 48 వెహికల్స్, 2 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ ముఖ్యంగా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కానీ చాలాన్స్ ఉన్న వెహికల్, అటువంటి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు వెంటనే చాలాన్ కట్టేస్తే లేకుంటే హామీ ఇస్తే ఆ వెహికల్స్ కూడా రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ఈ మధ్య కొద్దిగా గాంజాలో డ్రైవ్ ఎక్కువ ఉంది మొత్తం సిటీలో. సో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. ఏమైనా గాంజా పెడ్లర్స్ ఏమైనా ఏరియాలో ఉంటే ప్రజల ముందుకు వచ్చి మన ఏసీపీ గారు కానీ మన లోకల్ శివచంద్ర ఇన్స్పెక్టర్ గారు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ అండి. 48 వీలర్స్ అండి, 48 వీలర్స్ విత్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్. అది కాకుండా వాళ్ళకి ఏమైనా చాలాన్స్ ఏమైనా ఉంటే, ఈ చాలాన్స్ ఉంటే అది ఎందుకంటే చాలామందికి వైలేట్ చేస్తారు ఈ మధ్య. ఈ చాలాన్స్లో మామూలుగా ముఖ్యంగా ట్రాఫిక్ వాళ్ళు ఫొటోస్ తీస్తారు, వాళ్ళు కొంత చాలామందికి తెలియకపోవచ్చు. సో వాళ్ళకి చెప్పడం జరిగింది మీ బండి మీద ఎంత చాలాన్ అని చెప్పేసి చూసి, సో వాళ్ళు వెంటనే చాలాన్ కట్టేస్తే వెహికల్ రిలీజ్ అయిపోతుంది. ఏం ఇక్కడ ఏం దొరకలేదండి, గంజా ఏం దొరకలేదండి.
యాజ్ అన్న ఆల్మోస్ట్ 2 months అయింది వెస్ట్ జోన్లో డ్రైవ్ స్టార్ట్ అయ్యి సుమారుగా చాలా కేసులు బుక్ అయినాయి, చాలామంది పీడియాట్లో కూడా కింద లోపలికి పోయినారు. సో యాజ్ అన్న టోటల్ కంట్రోల్ ఉంది ప్రస్తుతం. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. ఏఐటీటీలో ఏపీ విద్యార్థుల హవా, ర్యాంకర్లకు సీఎం జగన్ అభినందనలు. నేడే హుజూరాబాద్ ఉపపోరు, పోలింగ్ కు సర్వం సిద్ధం. బాల్కొండలో మంత్రి వేముల పర్యటన, పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. జైల్లో తీన్మార్ మల్లన్నను కలిసిన బీజేపీ ఎంపీ, బెయిల్ రాకుండా కొత్త కేసులు పెడుతున్నారని ఆరోపణ. ధరణి పోర్టల్ కు ఏడాది పూర్తి, జగిత్యాలలో కలెక్టర్ ప్రత్యేక కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.